గతంలో మార్గన్ కానీ భరత్ గారు ఒక cities టీడీపీలో పనిచేశారు చేయొచ్చు. కదా, ఆ టీడీపీ మ్యాన్ ఇంకా పోయినట్టు లేదేమో అనిపిస్తుందండి. ఇంకా నేను టీడీపీలో నేనేం పని చేయలేదు. అంటే మీ నాన్నగారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఉండొచ్చు. కుమారుడుగా మీరు టీడీపీలో ఉన్నారు. గోరంట ఉండొచ్చు. బుచ్చయ్య జాతి గారికి చాలా ప్రియమైన శిష్యుడని ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు లేదు, కానీ నా శిష్యుడు వాడు అని చాలా సార్లు చాలా గొప్పగా చెప్పుకుని నా శిష్యుడు సరేలేండి. దర్దర్లు ఆడిస్తున్నాడు ఇప్పుడు అనేసి. మరి MP అలాంటిది వాళ్ళు కూడా ఆ రోజు గ్రాఫిక్స్ లోనే అన్ని చూపించారు కదా, ఈ రోజు మీరు కూడా అన్ని గ్రాఫిక్స్ లో చూపించేస్తున్నారు. నాకు నామ్స్ తెలియదు, నిబంధనలు నాకు తెలియదు, కానీ అడుగుతున్నాను. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. క్రికెట్ స్టేడియం అంటున్నారు అనమాట, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. పక్కనే వైజాగ్ ఉందండి. మీకు వైజాగ్ నాకు తెలిసి ఐ థింక్ ఒక 160-170 కిలో బిలో 200 కిలోమీటర్స్ వస్తుందండి. వైజాగ్లో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందండి. ఇక్కడికి మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తేవడము వీలు పడుతుందా? ఇంకోటి అన్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు అనమాట. ఇటు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ 184 కిలోమీటర్స్ వస్తుంది, ఇటు విజయవాడ చూస్తే 164 కిలోమీటర్స్ వస్తుంది. మధ్యలో ఎన్ని కిలోమీటర్లు గ్యాప్ ఉంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది? రాజమండ్రి నుంచి భోగాపురం 184, రాజమండ్రి టు విజయవాడ 164 అయినప్పుడు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవడం అంత ఈజీనా? మీరు చెప్పండి. ఊరికే మాటల్లో graphics అట్లా కాదు, అట్లా కాదు. మీరు చెప్పండి ఇవన్నీ. రేపు భవిష్యత్తులో ఇప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. ఓకే. అంటే భవిష్యత్తు గురించి ఈరోజు లేదు, చెప్పండి. మేడం. సారీ టు సే దిస్ సార్, అంటే ట్విన్ సిటీస్ ఇంత దూరంలో ఎట్లా సార్ అంటే ఒక 20 కిలోమీటర్లు తగ్గించి 40 కిలోమీటర్లు వేసిండ్రు. ఇప్పుడు ఇంత దూరం ఇంత దగ్గర డిస్టెన్స్ లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేడియం ఎట్లా వస్తాయి సార్ అంటే దూరం ఏమైనా పెంచొస్తుందా సార్ మరి దీనికి? సరే మీకు ఒకటి Definitely doubt వస్తుంది సార్ ఒక సింపుల్ థింగ్ ఒకటి చెప్తాను. మీరు విజయవాడ ఎయిర్పోర్ట్ కి ఈ మధ్య ఎక్స్పాన్షన్ లో డబ్బులు ఎంత వచ్చినాయో తెలుసా మీకు? ఇద్దరికన్నా ఏదొచ్చినా ఏమో సార్, అది నేను మీకు బకాయిలు ఎక్కువ చెప్తున్నా, ఉన్నాయని మీరే నేను చెప్పింది. చెప్తున్నా నాకు తెలిసి 280-290 crores తీసుకున్నాను. యూఆర్ సేయింగ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైట్? సో రాజమండ్రి ఇస్ అ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ రాజమండ్రి. అవును. సో ఓన్లీ ATRs is doing it. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి నేను తెచ్చిన శాంక్షన్ ఎంతో తెలుసా అండి? జస్ట్ మీ భరత్ రామ్ తీసుకొచ్చింది 355 కోట్లు తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు జ్యోతిరాదిత్య సింధియా గారు ఇస్ అ మినిస్టర్ ఫర్ ఏవియేషన్. ఈ సెడ్ ఎట్లా చెప్పాడంటే, అరే యార్ భరత్ గివెన్ అ శాంక్షన్ ఫర్ 290 or something ఫర్ విజయవాడ, ఇట్స్ బీయింగ్ ఎ క్యాపిటల్ సిటీ. నువ్వు ఎట్లా మేనేజ్ చేసి నువ్వు 350 కోట్లు ఎవరెవరు మేనేజ్ చేసి తీసుకొచ్చావని అతను నన్ను అడిగాడు. సో యూ మేడ్ మీ కమ్ హియర్. ఓకే. సో మేము జనరల్ గా రాజమండ్రి లాంటి టౌన్స్, బీ టౌన్స్ కి we give round about 50-100 crores. అంటే బేసిక్ గా మీకు ఫండ్స్ అంటే- తెచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి నార్మ్స్ తో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టేసుకోవచ్చు అంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. వై నాట్ అండి, ఎందుకు కాదు? మీకు తెలుసా? మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గల్ఫ్ కి వెళ్లే వాళ్ళు రోజుకి ఎంతమంది తెలుసా? మీరు ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే నాట్ లెస్ దాన్ 120 to 130 పీపుల్ వెళ్తారు ఎవ్రీ డే. ఎవ్రీ డే దే ట్రావెల్. అంటే నార్మ్స్ లో బేసిక్ జనరల్ ఒక లాజిక్ పెట్టుకొని మాట్లాడదాం, మనం ఒక క్యాజువల్ జనాలుగా లాజిక్ తో మాట్లాడదాం. అంటే మీరు రిక్వైర్మెంట్ ఏముంది ఇవన్నీ చూస్తున్నారు యాజ్ అ లీడర్, ఓకే ఫైన్, ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ లాజికల్లీ ఉండాల్సిన డిస్టెన్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ లో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్స్ పెట్టాల్సి వస్తుందో అప్పుడు ఫ్లైట్స్ ఎగరడం చాలా కష్టం అన్న విషయం అయితే తెలిసే ఉంటుంది మీకు. నేను అదే చెప్తున్నానండి. లైన్స్ క్లియరెన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ప్రతిరోజు అమెరికా వెళ్ళిపోతుంది, దుబాయ్ వెళ్ళిపోతుంది, లేదా సింగపూర్ వెళ్ళిపోతుంది అని మీరు కాదు. కదా దుబాయ్ అంటున్నారు ఇప్పుడు. అని గల్ఫ్ కాదు, ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక్కడ అంటున్నారు కదా. అరే చెప్పనివ్వండి సార్, ఇద్దరు కలిపి 2 చెవులకి ఇస్తున్నారు. మా నోటికి కూడా అవకాశం ఇవ్వండి. నాది మై డ్రీమ్ ఇస్ టు మేక్ రాజమండ్రి సిటీ, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే. సో ఇక్కడ రాజమండ్రిలో వరల్డ్ క్లాస్ నర్సరీస్ ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి గులాబీ పూలు గానీ ఇవన్నీ మీరు హోటల్స్ గానీ ఇంకోటి రిక్వైర్మెంట్ లేదని నేను అనట్లేదు సార్, ఉంది, స్కోప్ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. రిక్వైర్మెంట్ ఇప్పుడు నేను ఆస్పైర్ చేయడం తప్పంటారా? నేను అదే అంటున్నా, రిక్వైర్మెంట్ లేదని నేను అనట్లేదని అందుకే చెప్తున్నా. ముందే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఒకటి అన్నారు మీరు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకువచ్చి ఇక్కడ నుంచి కడియం నుంచి నర్సరీ నుంచి ఇక్కడ మొక్కల నుంచి ప్రపంచ వ్యాప్తంగా నేను ఎక్స్పోర్ట్ చేస్తానని చెప్పారనమాట. మీకు అంత విజన్ ఉంది కదా, కడియం మీద నర్సరీ అంత విజన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఇటువైపు ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని మొక్కలను మీరు ఎక్స్పోర్ట్ చేశారు? ఇటువైపు ఉన్న విజయవాడ నుంచి ఎన్ని మొక్కలు ఎక్స్పోర్ట్ చేయించారు అసలుకి? అంటే రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే ఎక్స్పోర్ట్ చేస్తారా? అంటే దీనిని ప్రపంచవ్యాప్తంగా తిప్పాలి అట్లా కాదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నేను ఇవాళ ఆస్పైర్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఐఎమ్ దేర్ as an MP or MLA or whatever it is, మినిస్టర్ ఉన్నాను అనుకోండి, సో డెఫినెట్ గా
దాన్ని గురించి వర్క్ చేస్తాను. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్, ఇప్పుడు ఇవాళ నేను ఆస్పైర్ చేస్తే ఓవర్ నైట్ కాదు కదా, ఒక 5 ఏళ్ళు కావచ్చు లేదా 10 ఏళ్ళు కావచ్చు, ఆ 10 ఏళ్ళైనా తీసుకొస్తాం, డెఫినెట్ గా కుదిరే తీసుకొస్తాం. విషయాలు మాట్లాడితే ప్రజలకు కుదిరేవేనండి, బాగుంటుంది. ఓకే. అన్ని కుదిరేవే నేను కుదురుతాయా? తీసుకుని వస్తాను. సరే సరే